సీనియర్ హీరో శివాజీ సినిమాల ద్వారా సంపాదించిన క్రేజ్ కంటే బిగ్ బాస్ సీజన్ 7 షో ద్వారా సంపాదించిన క్రేజే ఎక్కువని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈయన పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించారు. కానీ గొప్పగా గుర్తుపెట్టుకోవాల్సిన పాత్రలు మాత్రం అప్పట్లో లేవు. కానీ రీసెంట్గా విడుదలైన కోర్టు చిత్రంలో ఆయన పోషించిన మంగపతి క్యారెక్టర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచింది అనటంలో అతిశయోక్తి లేదు. సినిమా నేడు థియేటర్స్లో అంత అద్భుతంగా రన్ అవుతుందంటే అందుకు శివాజీ పోషించిన క్యారెక్టర్ కూడా ఒక కారణమని చెప్పటంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ మంగపతి క్యారెక్టర్ ఆయనకు దక్కింది అంటే అందుకు కారణం బిగ్ బాస్ ద్వారా తెచ్చుకున్న క్రేజ్ అని చెప్పొచ్చు. ఈ షో ద్వారా శివాజీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని పొందారు. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్లో ఆయన షో ద్వారా సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దానికి తోడు బిగ్ బాస్ నుంచి శివాజీ బయటకు రాగానే ఈటీవీ విన్ యాప్లో 90s అనే వెబ్ సిరీస్ విడుదలైంది. ఆ వెబ్ సిరీస్ శివాజీ బిగ్ బాస్లోకి వెళ్లకముందే షూట్ చేశారు. కానీ మేకర్స్ ఆయన బయటకు వచ్చాక మంచి క్రేజ్తో వస్తాడు కాబట్టి ఆ క్రేజ్ని క్యాష్ చేసుకుంటూ ఈ వెబ్ సిరీస్ని విడుదల చేసింది. ఈ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ ఈటీవీ విన్ యాప్లో ఈ వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు కోర్టు లాంటి మరో బ్లాక్ బస్టర్ దొరికింది. ఈ సినిమాతో టాలీవుడ్కి కొత్త విలన్ దొరికేశాడు అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేశారు. కేవలం పర్ఫార్మెన్స్తోనే కాదు, స్క్రీన్ ప్రెజెన్స్లో కూడా శివాజీ వెండితెరపై వెలిగిపోతున్నారు. అందుకే ఇప్పుడు ఆయనకు ఆఫర్స్ క్యూలు కడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే కోర్టు సినిమాకు శివాజీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ చిత్ర నిర్మాత నాని ఆయనకు కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చాడట. ఇది చాలా తక్కువనే చెప్పాలి. కానీ ఈ ఒక్క సినిమాతో శివాజీ ఇక నుండి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసే రేంజ్ ఆర్టిస్ట్గా ఎదిగిపోయారు. చూడాలి మరి భవిష్యత్తులో ఈయన మరో జగపతి బాబు రేంజ్ విలన్ అవుతాడా లేదా అనేది. ఒకవేళ అయితే మాత్రం శివాజీకి మహర్దశ పట్టినట్టే.